2 పడక గదుల ఇండ్ల సముదాయం 52వ బ్లాక్లో అధ్యక్షుడు సురేష్ రాజ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలమని గుర్తించిన గత ప్రభుత్వం హయాంలో 15,660 మందికి ఇండ్ల పట్టాలు అందజేసిన విషయం విదితమే. ఎన్నికల ముందు 6 హామీలు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తున్న ఏ ఒక్క ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. అధికంగా విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నా పట్టించుకొని ప్రజాపాలన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులు మూయిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశ్నించే వారిపై కేసులు వేస్తామనడం, దౌర్జన్యంగా మాట్లాడడం బాధాకరం. ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి, భయపడే ప్రసక్తే లేదు. ప్రజల మధ్య ఉంటూ అందరికీ న్యాయం జరిగేలా నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంతిమంగా మా విజయం 200 యూనిట్ల విద్యుత్ సాధించుకోవడం మా లక్ష్యం అని 52వ బ్లాక్ అధ్యక్షుడు సురేష్ రాజ్ తెలిపారు. నేను ఇందాక ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే మరొకసారి నిరూపితమైంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వమా లేకపోతే ధనికుల ప్రభుత్వమా? ఇది ఎంత బాధాకరమైన విషయం అని అంటే చూడండి, అక్షరాల ఇంకొకరు కూడా రావడం జరిగింది. 15,735 రూపాయలు మళ్ళీ ఒకరికి రావడం జరిగింది. అంటే ఇది గడిచిన గత సంవత్సరం కింద నుంచి మొదలు పెడితే 200 యూనిట్లు ఉచితంగా మేము ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పటి వరకు ఇక్కడ నిరుపేదల మనిషి ఇక్కడ 200 యూనిట్లు కేటాయించకుండా వారికి ఈ విధంగా ఉన్నది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఇంత బిల్లులు కరెంట్ బిల్లులు వస్తే ఇక్కడ నిరుపేదలు ఏ విధంగా కడతారు, ఎలా కడతారు? ఇక్కడ చేసుకోవడానికి జీవనోపాధి లేదు అసలు. మరి ఎందుకు ఇంతగానో బిల్లులు ఇస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీకు చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూమ్లో ఉన్న నిరుపేద మనిషి గుర్తించి ఏదైతే మీరు 200 యూనిట్లు మీరు ఉచితంగా మీరు ఇస్తామని చెప్పడం జరిగిందో అది ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఇది పూర్తిగా మీ బాధ్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా పోయిన నెల ఇస్మాయిల్ బి ఎంత బిల్లు వచ్చింది? 1,500 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ 200 యూనిట్లు. ఇట్లా ఎవరినైనా నష్టం చేయాలని చూస్తున్నారు ఈ ప్రభుత్వం, అర్థమవుతలేదు. కాబట్టి ఇట్లా ఒక్కొక్కరికి చెప్పుకోవడం పోతే చాలామంది స్టోరీ ఉంది. చాలా బాధాకరమైన విషయం, దారుణమైన విషయం. ఇవన్నీ మొత్తం ఈ నెల వచ్చిన కరెంటు బిల్లులే. ఇది వచ్చేసి 1,812 రూపాయలు. గత నెల ఇదే కుటుంబానికి వచ్చేసి 230 రూపాయలు వచ్చింది. మరి అప్పటి నుంచి మనము కరెంటు బిల్లులు చూసుకుంటే 230 రూపాయలు పైన నెల వచ్చిందంటే మరి ఈ నెల మనకు కనీసము ఒక 500 రావాలి, లేకపోతే 700 రావాలి. మరి ఇది 1,812 రూపాయలు వచ్చింది. దీని వెనుక అంతర్గత రహస్యం ఏంది? పట్టుకోమ్మా, ఇది పట్టుకోమ్మా. ఇది వచ్చేసి 1,389 రూపాయలు. ఈ ఇంటి వాళ్ళకు వచ్చేసి 180 రూపాయలు వచ్చింది పోయిన నెల. ఈ నెల మాత్రం 1,389 రూపాయలు బిల్లు వచ్చింది. ఎవరు కట్టాలి? ఇది నిరుపేదలు మేము కట్టాలన్నా లేకపోతే ప్రభుత్వం భరిస్తుందా? ఏఈ గారికి నేను చెప్పడము, నేను సూటిగా చెప్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, కాంగ్రెస్ పార్టీకి, నేను ఈరోజు ఏఈ గారితో మాట్లాడితే ఏమంటున్నాడు అంటే నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, నీ మీద కేసు పెడతాను అంటున్నావు. నేను చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసు పెట్టడుతుంటే నా మీద బాధ్యత పెట్టు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రశ్నించే గొంతుకొని మీరు మూగపోయాలని మీరు చూస్తే మాత్రము అది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకు మీరు ప్రశ్నించే గొంతుకొని మీరు ఎందుకు కావాలని చూస్తున్నారు? మాకు ప్రాథమికంగా అడిగే హక్కులు మాకు లేవా? మా హక్కుల్ని మీరు కలరాయడానికి మీరు చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఇది మేము బాధ్యత అడుగుతాం, బరాబర్ అడుగుతాం.
మేము నిరుపేదలం అనేసి గత ప్రభుత్వం మాకు ఇక్కడ 2 పడతల గదుల ఇల్లు మాకు కేటాయించింది. ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఆ బాధ్యత మాకు కాదా? మేము ఎందుకు అడగొద్దు? బరాబర్ అడుగుతాం. కాబట్టి నేను దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, నేను 200 యూనిట్లు మాకు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తామని చెప్పిందో ఆ హామీని మీరు నెరవేర్చుకోవాల్సిందిగా నాకు మనవి. ధన్యవాదాలు. ఈరోజు 52వ బ్లాక్ల ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 113. ఆ అమ్మ పేరు వచ్చేసి జగదేవి. మరి ఇక్కడ ఉంటున్నది నిరుపేదలమ్మా లేకపోతే ధనికులమ్మా అనేది ఇక్కడ ఒకటి ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరి ఇంత దారుణంగా విద్యుత్ బిల్లులు ఇంత రావడానికి గల కారణం ఏంటి తెలియాల్సిన అవసరం ఉంది. తెలపాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. కాబట్టి నేను అడగదలుచుకుంది, మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మరి ఈ అక్షరాల 15,735 రూపాయలు కరెంటు బిల్లు రావడానికి ఇది మరి ఇక్కడ ఉంటున్నది నిరుపేదల మనిషి. గత ప్రభుత్వం ఇక్కడ 2 పడక గదుల ఇల్లు కేటాయించి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మరి నిరుపేదలమని చెప్పేసి 200 యూనిట్లు ఉచితంగా మేము ఇస్తామనేసి చెప్పినప్పటికీ కూడా మరి ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఒక ప్రశ్న. మరి మన 12117 బ్లాక్స్లలో మొత్తం 15,660 ఇళ్ళు ఉన్నాయి. మరి ఈ విధంగా ఎందుకు వస్తుంది కరెంటు బిల్లు? ఇది ఈరోజు ఒక్కరికి వచ్చింది, రేపు మన 12117 బ్లాక్స్లలో అందరికీ వచ్చే అవకాశం కూడా ఉందా అనేది తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే నిరుపేదలం అనేసి 200 యూనిట్లు మేము ఖచ్చితంగా మేము ఇస్తామనేసి చెప్పిన హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరు తప్పకుండా ఇక్కడ ఉన్న 12117 బ్లాక్స్లో ఖచ్చితంగా మీరు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయాల్సిందనేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ విధంగా ఒకరికి కాదు, దాదాపుగా 52 బ్లాక్లో ఒక 5-6 మందికి వచ్చింది. మరి ఈ విధంగా ఎందుకు వస్తుంది? దయచేసి మీరు అధికారులు చెప్పాలి. ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు మేము నిరుపేదలం అనేసి ఇక్కడ ఇల్లు ఇచ్చినందువల్ల మేము ధనికులం అనేసి మీరు ఇంత కరెంటు బిల్లు మీరు జోడించి ఇస్తున్నారా? ఏ విధంగా ఇస్తున్నారు? ఇవ్వడానికి గల కారణం ఏంటి? దయచేసి మాకు చెప్పాల్సిన అవసరం మాకుంది. ఇటువంటిది మళ్ళీ ఇంకొకసారి జరిగితే మాత్రం అసలు బాగుండదు. ఖచ్చితంగా మేము ఎంతవరకు ప్రయాణం చేయాలో అంతవరకు ప్రయాణం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు కూడా వంచే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా దయచేసి మన 52 బ్లాక్లో కావచ్చు, లేకపోతే ఇతర బ్లాక్లో కావచ్చు, ఇంకా దారుణంగా ఎవరికన్నా కరెంటు బిల్లు వస్తే డైరెక్ట్ ఏఎస్ఆర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీరు అడగండి. మన 12117 బ్లాక్స్లలో ఉంటున్న కమిటీ ఏదైతే ఉందో మీరు తీసుకెళ్ళి అక్కడ అడగాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్ళి మీ యొక్క సలహా, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క సందేశాన్ని వారి ముందు ఉంచవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.